అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు స్వప్న. సో మనం చూపిస్తున్నాం ఇక్కడ 1 గ్లాస్ శనగపప్పు తీసుకోవాలి. మీరు ఎక్కువ మంది ఉంటే ఒకటి సగం తీసుకోండి. కుక్కర్లో వేసుకొని మంచిగా ఒక 3 టైమ్స్ కలుపుకొని పక్కన పెట్టండి. పెట్టుకున్న తర్వాత దాంట్లో 2 పచ్చిమిర్చి యాడ్ చేసుకోండి, 1 స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోండి, 1 స్పూన్ పసుపు యాడ్ చేసుకోండి. ఓకేనా? సో ఇది నాకు ఎందుకు చేసుకోవాలనిపిస్తుందంటే మా అమ్మమ్మ అడిగింది శనగపప్పు కోడిగుడ్డు చేయమని, సో నేను చేస్తున్నా. ఓకేనా? నా ఫేవరెట్ కర్రీ ఇది. సో చేసుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టి పొయ్యి మీద పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత మా సైడ్ అయితే ఫుల్ వర్షం పడుతుంది, మీ సైడ్ వర్షం పడుతుందా? ఓకేనా? సో పెట్టుకున్న తర్వాత ఒక బౌల్లో 5 కోడిగుడ్లు తీసుకోండి, మంచిగా వాష్ చేసుకొని వాటర్ పోసుకొని దాంట్లో సాల్ట్ యాడ్ చేసుకోండి, దొడ్డుప్పు కొంచెం అంటే కోడిగుడ్లు ఉడకడానికి తొందరగా యాడ్ చేసుకున్న తర్వాత ఒక స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అలా 3 స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకున్నాక కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఆనియన్ యాడ్ చేసుకోండి. 2 పచ్చిమిర్చి అట్లానే 2 ఆనియన్స్ తీసుకొని కట్ చేసుకోండి. తర్వాత 1 స్పూన్ 1 రెబ్బల కరివేపాకు యాడ్ చేసుకోండి. సారీ ఇష్టం వచ్చినందుకు యాడ్ చేసుకున్నాక మంచిగా కలుపుతూ ఉండండి, కలర్ చేంజ్ అయ్యే వరకు అట్లనే కలుపుతూ ఉండండి. కలర్ చేంజ్ అయిన తర్వాత 1 స్పూన్ అల్లం యాడ్ చేసుకోండి. నేను అందాజని బట్టి చేతితో వేసుకుంటున్నా, మీరు స్పూన్తో యాడ్ చేసుకోండి. ఓకేనా? మంచిగా కలుపుకోండి అడగంటకుండా. కలుపుకున్న తర్వాత ఆనియన్స్ కొంచెం బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత 1 స్పూన్ పసుపు యాడ్ చేసుకోండి, కలుపుకుంటూ ఉండండి. తర్వాత మనం ఉడకపెట్టుకున్న పప్పు ఉన్నది కదా శనగపప్పు, సో అది యాడ్ చేసుకోండి. కలుపుకోండి మంచిగా. కలుపుకున్న తర్వాత 1.5 స్పూన్ కారం యాడ్ చేసుకోండి. ఓకేనా? మీకు తగినంత మీరు యాడ్ చేసుకోండి. కొంతమంది కారం ఎక్కువ తింటారు, కొంతమంది తక్కువ తింటారు కదా. ఓకేనా? యాడ్ చేసుకున్న తర్వాత మంచిగా కలుపుకోండి. బాగా కలుపుకున్న తర్వాత ఒక 2 టమాటాస్ తీసుకొని కట్ చేసుకొని పెట్టుకోండి, అవి యాడ్ చేసుకుందాం. ఓకేనా? యాడ్ చేసుకున్నాక కొత్తిమీర పైన చల్లుకోండి. చల్లుకున్న తర్వాత మంచిగా కలుపుకోండి. 1 స్పూన్ అల్లం తీసుకోండి, 1 స్పూన్ ఉప్పు తీసుకొని 1 స్పూన్ ఉప్పు వేసుకోవాలి. వేసుకున్న కలిపి వాటర్ పోసుకోవాలి, మంచిగా కలుపుకోవాలి, బాగా కలపాలి. అది మిక్స్ కావాలి అంటే టేస్ట్ దగ్గర రావాలి. గుడ్లు యాడ్ చేసుకోవాలి మనం. నెక్స్ట్ పొట్టు తీయండి గుడ్లది. తర్వాత 5 కోడిగుడ్లు యాడ్ చేసేసుకుందాం. మంచిగా టేస్ట్ సూపర్ ఉంటుంది, మీరు ట్రై చేయండి. ఓకేనా? చాలా బాగుంటుంది. ఒక్కసారి అంటే మళ్ళీ తినాలనిపిస్తుంది మీకు కూడా. ఇట్లా ఉడుకుతున్న తర్వాత కొత్తిమీర యాడ్ చేసుకొని థ్యాంక్ యూ. ఎంజాయ్ మై వ్లాగ్స్.